నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ అన్నమాట. నేను అడిగి మరీ చేయించుకున్నా. చికెన్ ఫ్రై నార్మల్గా చెయ్యరు, పీసెస్ని ఉడకబెట్టి ఇట్లా మొత్తము తీసి తొక్క తీసి ఇట్లా వేస్తారనమాట. చాలా బాగుంటుంది. హాయ్ అండి, ఈ వీడియోలో ఏంటంటే నేను శ్రీశైలం నుంచి హైదరాబాద్కి ఏమేమి తీసుకొచ్చుకున్నా అనేది చూపిద్దాం అనుకుంటున్నా. అంటే మీకు ఇంతకు ముందు వీడియోస్ చూస్తే తెలుస్తుంది, నేను మా అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిన. సో అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి నైటే వచ్చినాం అనమాట. మా కోసం అత్తమ్మ ఏమేమి ప్యాక్ చేసి పంపించిందో చూపిస్తా. సో ఫస్ట్ సున్నుండలు చాలా బాగా చేస్తారు అత్తమ్మ. అసలు ఇవి డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తారు. సూపర్ ఉంటాయి. అంటే షుగర్ కాదు, బెల్లం యూజ్ చేసి చేస్తారు అనమాట. చాలా బాగా చేస్తారు. నెక్స్ట్ చాటలు. ఇంతకు ముందు వీడియోలో మీరు చూసినట్టయితే నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు చాటలు కొనుక్కొని వచ్చిన. సో అత్తమ్మ చిన్నది ఒకటి తీసుకొని ఇంట్లో ఉన్న పెద్దది ఈ చిన్నది నాకు ఇచ్చి పంపించారు అనమాట. ఒకటే ఉండొద్దు, రెండు ఉండాలి చాటలు ఇంట్లో అని చెప్పేసి 2 చాటలు తెచ్చుకున్నా. నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ అన్నమాట. నేను అడిగి మరీ చేయించుకున్నా. చికెన్ ఫ్రై నార్మల్గా చెయ్యరు, పీసెస్ని ఉడకబెట్టి ఇట్లా మొత్తము తీసి తొక్క తీసి ఇట్లా వేస్తారనమాట. చాలా బాగుంటుంది. అంటే ఈ మధ్య వీడియోస్లో చూస్తున్నాం కదా, తొక్కు పచ్చడి అట్లా అని చెప్పి పెడుతున్నారు. సో సేమ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ బాయిల్ చేస్తారు. బాయిల్ చేసిన తర్వాత అందులో ఉండే బోన్స్ ఇవన్నీ సపరేట్ చేస్తారనమాట. ఫ్లష్ సపరేట్ చేసి బోన్స్ సపరేట్ చేస్తారు. ఆ ఫ్లష్ని మొత్తం ఇట్లా తీస్తారనమాట. అంటే విడదీస్తారు మొత్తం ఇట్లా తీసి దాన్ని ఆయిల్లో మళ్ళీ ఫ్రై చేసి మసాలాలు, కారం, ఉప్పు అవన్నీ కలిపి చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి కుదిరితే నేను మీకు రెసిపీ చూపిస్తా. సో నెక్స్ట్ ఇంకా ఇది, ఇందులో చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే గాజులు. ఇవి శారీస్ మీదకి ఇట్లా బాగుంటాయి అని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట. గాజులు, మట్టి గాజులు మధ్యలో వేసుకోవడానికి కానీ సైడ్ గాజులు లాగా కానీ బాగుంటాయి అని చెప్పేసి నాకు ఏ కలర్ శారీస్ ఉన్నాయో ఆ కలర్లో గాజులు తెచ్చుకున్నా నేను. ఇవేమో అమ్మవారి గాజులు అనమాట. బ్రహ్మరాంబదేవి దగ్గర తీసుకున్న గాజులు అనమాట ఇవి. నెక్స్ట్ ఊరికే అక్కడ మా హస్బెండ్ కోసం అని చెప్పేసి ఇది తెచ్చిన కరుంగాలి మాల లాగా. అంటే ఇది ఒరిజినల్ కాదు, నార్మల్దే. ఇది కావాలి అంటే ఇది తీసుకొచ్చిన అనమాట. ఇది యాక్చువల్గా కరుంగాలి మాల లాగా ఉంది కదా, ఇది కరుంగాలి మాల అంటే ఒరిజినల్ కాదు. ఇది ఒరిజినల్ ఏంటంటే సర్టిఫైడ్ ఉంటుంది. అక్కడ టెంపుల్స్లో ఒరిజినల్ అని చెప్పేసి హటకేశ్వరం ఆ టెంపుల్ అట్లా ఇస్తున్నారు. కానీ ఏమో నాకు నమ్మాలనిపించలేదు, ఎందుకంటే ఒరిజినల్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. అక్కడ 500-400కే ఒరిజినల్ అని చెప్పి ఇస్తున్నారు. ఇంకా నేను అక్కడ తీసుకోలేదు. కానీ నార్మల్గా శ్రీశైలం టెంపుల్లో షాప్లో ఊరికే అట్లా ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఆ షాప్లో తీసుకున్నాను అనమాట. మా హస్బెండ్ కావాలి అన్నారని చెప్పేసి. యాక్చువల్గా ఒరిజినల్ కోసమే చూస్తున్నారు. ఊరికే అట్లా వేసుకుంటారు, బాగుంటుంది, ఎప్పుడైనా ఫొటోస్ దిగేటప్పుడు అట్లా బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వేసుకుంటున్నారంట. ఇంక ఈయనకు కూడా కావాలనిపించింది, ఇంకా అందుకే తీసుకున్న. జస్ట్ ఎంత 100-150 రూపీస్ పడింది అంతే. ఇదైతే ఒరిజినల్ కాదు. తర్వాత ఒరిజినల్ తీసుకుంటాం, మేము చూస్తున్నాము ఒరిజినల్ తీసుకోవడానికే. కాకపోతే దేని నమ్మాలో దేని నమ్మొద్దో అర్థం కావట్లేదు. అది ఒకసారి రీసెర్చ్ చేసి తీసుకుంటాం. అప్పటి వరకు ఊరికే అట్లా షోకి ఇది. తర్వాత కామాక్షి అమ్మవారి దీపం. ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నా. నాకు శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్ తిరుగుతున్నప్పుడు ఇది కనిపించింది. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఈ వరలక్ష్మి వ్రతం నుంచి దీపం పెట్టడం స్టార్ట్ చేస్తుంది ఇంట్లో. నెక్స్ట్ ఇది తాబేలు. ఇది ఇంట్లో ఉంటే మంచిది కదా, వెల్త్ కి సైన్ అనమాట ఇది. సో టీవీ యూనిట్ దగ్గర పెడదాము ఇంటికి ఎంట్రన్స్ లో అని చెప్పేసి తీసుకున్నా. ఇది పెట్టాక మళ్ళీ నేను చూపిస్తా మీకు. నెక్స్ట్ ప్రసాదాల కోసం చిన్న చిన్న బౌల్స్. ఎందుకు చిన్న చిన్నవి తీసుకున్నా అంటే పెద్ద పెద్ద బౌల్స్ లో పెట్టేసి అది మళ్ళీ మనం ఈవినింగ్ లేకపోతే అట్లా తీస్తుంటాము, అదంతా ఆరిపోయి తినాలనిపించదు. సో ఇట్లా కొంచెమే అయితే ఈజీగా తినేయొచ్చు అని చెప్పేసి చిన్న చిన్నవి తీసుకున్నా అనమాట. ఇది కూడా శ్రీశైలంలోనే తీసుకున్నా. చాలా బాగున్నాయి కదా, క్యూట్ గా. ఒకటి 50 రూపీస్ 40 రూపీస్ పడింది అనమాట. సో 2 తీసుకున్నా నేను. నెక్స్ట్ ఇవి వచ్చేసి టీవీ యూనిట్ దగ్గర ఏమంటారు షో కేస్ లాగా అనమాట. చూపిస్తాను.
ఓపెన్ చేసి. చెడు చూడొద్దు, చూడకండి మీరు కూడా. చెడు వినొద్దు. నెక్స్ట్ చెడు మాట్లాడొద్దు. ఈ 3 నాకు తెలుసు, కానీ ఇదేంటో నాకు తెలీదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఈ సైన్ ఏంటో. ఈ 4 టీవీ యూనిట్ దగ్గర పెట్టాలన్నమాట. పెట్టాక చూపిస్తాను నేను మీకు మళ్ళీ. నెక్స్ట్ నిమ్మకాయలు నేను తెచ్చుకున్నా, ఎందుకంటే ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం కదా, పులిహోర చేయడానికి ప్రసాదం కోసం మనకి వస్తాయని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఒక్క నిమ్మకాయ 5 రూపీస్ అనమాట. అందుకే ఇంకా ఊరి నుంచి అయితే ఇంట్లోనే చెట్టు ఉంది, ఫ్రీగా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి కొన్ని తెచ్చుకున్నా నేను పులిహోరకి. లేకపోతే మార్నింగ్ లేచి హాట్ వాటర్లో లెమన్ వేసుకొని హనీ వేసుకొని తాగడానికి అలా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకొని వచ్చిన అనమాట. నెక్స్ట్ ఇదొక మసాలా పౌడరు, అంటే ఇది పూర్తిగా మసాలా అని చెప్పలేను. ఇదేంటంటే అన్ని పప్పులు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, ఇంకా మినప్పప్పు, ధనియాలు, ఎల్లిపాయ ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టిరనమాట. ఇది కర్రీస్లో అట్లా యూజ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పేసి అత్తమ్మ చేసుకొని పెట్టుకురు. ఇది నేను అక్కడి నుంచి తెచ్చుకున్నా అనమాట. ఈసారి మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొని వస్తామని చెప్పేసి అన్నారు. అక్కడ ఉంది, కొంచెం ఉంది, ఆ కొంచెం నేను తెచ్చుకున్నా. ఎప్పుడైనా కర్రీలో వేసుకోవచ్చు, బాగుంటుంది అని చెప్పేసి అంతే. నెక్స్ట్ నేను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టుకుందామని చెప్పేసి ఈ కాసు కొనుక్కున్నా అనమాట, అమ్మవారికి వేద్దామని. ఇది అక్కడే తీసుకున్నా, నేను అత్తమ్మ ఇద్దరం తీసుకున్నాము. ఎంత 1/2 గ్రామ్ ఉందన్నమాట అమ్మవారి కోసం. నెక్స్ట్ చీరలు. శ్రావణ మాసంలో నాకు అత్తమ్మ వాళ్ళు చీర పెట్టాలంట, సో నాకు ఈ చీర కొనిపించారు అత్తమ్మ. బాగుంది కదా, ఇది ఒక 1500 దాకా పడింది. ఈ కలర్ నాకు బాగా సూట్ అవుతుంది అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నా నేను. అక్కడే ఊర్లోనే ఇంట్లో అమ్ముతూ ఉంటారనమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకున్నాము, అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్. ఇదేంటంటే ఇది నేను కొనుక్కున్న చీర అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక మనకి చేతులు ఆగవు కదా, ఇంకా నచ్చుతూ ఉంటే అందులో నేను నా కోసం నేనని తీసుకున్నాను అనమాట. ఇది ఒక చీర. యాక్చువల్గా ఇంకా చాలా వచ్చేవి, కజ్జికాయలు, ఇంకా బొరుగులు, బియ్యం పిండి ఇవన్నీ తెచ్చుకునే వాళ్ళం ప్రతిసారి. కాకపోతే ఈసారి మాకంత కుదరలేదు తెచ్చుకోవడానికి. ఈసారి మాత్రం ఈ కొన్నే తెచ్చుకున్నాము. మళ్ళీ అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొని వస్తామని చెప్పి అన్నారు అనమాట. ఇంకా గిన్నెలు అంటే మాకు ఇక్కడ ఇద్దరమే కదా, పెద్ద పెద్ద గిన్నెలు లేకుండే, ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది అవ్వడం అట్లా అవుతుంది. అత్తమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు అవన్నీ తీసుకొని వస్తామని చెప్పేసారు. ఇంకా మాకు లగేజ్ ఎందుకులే అని చెప్పేసి ఈ కొన్ని మాత్రం తెచ్చుకున్నాం అనమాట మేము ప్రెజెంట్. వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొని వస్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చాక మా కోసం ఏం తెచ్చారనేది కూడా చూపిస్తాం మీకు. సో ఇంకా వాళ్ళకి ఏముంటుంది, మనకి ఏదో ఒకటి పంపించాలి, మనం ఎట్లా ఇబ్బంది పడతామేమో అట్లనే ఉంటుంది కదా. సో అన్ని తెచ్చి పెడుతూ ఉంటారు అనమాట వాళ్ళు. ఇవన్నమాట నేను ఈ రోజు తెచ్చుకున్నవైతే. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.